వాటర్ వేస్తానికి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ గారికి కూడా ఎన్నికేందుకు వారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఈ ఇంగ్లాండ్ వాటర్ వేవ్ కానీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఈరోజు రివ్యూ చేసుకుంటూ ఈ బోట్ మారథాన్ 2వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యతలో భాగంగా ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం 2 డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాము, టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గుజరాత్ అండ్ మద్రాస్ తర్వాత అత్యంతగా మనకు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వలన మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్పి మేము చేసిన సర్వే వలన కూడా తెలిసింది. ఈరోజు జల రవాణా టూరిజంలో చాలామంది కేరళలో ఏ విధంగా జరుగుతూ ఉందో అంతకంటే మంచిగా అభివృద్ధి చేయాలి. కొత్త పాలసీలు తీసుకొచ్చాము. ఆ పాలసీని కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని ముందుకు రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ అటు టూరిజం ఇటు ఇంగ్లాండ్ వాటర్ వేవ్ను చేసుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. ఈ బోటింగ్ ద్వారా దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి రెండింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి. ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదికలు సమర్పించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదండి ఇప్పుడు ఇది మన ఒక్కటే కాకుండా బయట ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు మా దగ్గరికి రావాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. దీనికి వాల్యూ అంటే ఒక ఎండ్ ఉండదు. వాల్యూ మనం తీసుకునేటువంటి ప్రదేశాల నుంచి ఎంత దూరం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 8 మిలియన్ టన్నులు జరుగుతుంది, కానీ దానికంటే త్రిబుల్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఎందుకు ఆలోచనలు ఉన్నాయంటే ఎక్స్పెండిచర్ ఖర్చు, రవాణా సౌకర్యం ఖర్చు తగ్గుతుంది. మీకు రోడ్డు మీద తీసుకెళ్తే గిన 100 రూపాయలు ఖర్చు అవుతే ఇదే ఈ యొక్క నీటి ద్వారా తీసుకెళ్తే గిన 10 రూపాయలకే వస్తాయని చెప్పి మా ఎస్టిమేషన్లు ఉన్నాయి. అదే సేమ్. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారింది. అప్పుడు కూడా ఏదో నాటు బోట్లో దానిల మీద ఉంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి హై టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత ఉధృతంగా ఎక్కడైనా ఏదైనా వచ్చినా కానీ కూడా ముందే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్టాక్ చేస్తూ మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఫండ్స్ ముఖ్యం కాదమ్మా. ఇక్కడ ఓన్లీ మేము ఇచ్చేది ఫెసిలిటీ ఒకటే ఇస్తాం వాళ్ళకి. మేము ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు, ఫెసిలిటీస్ ఇస్తాము. దానికి పీపీపీ మోడల్లో వాళ్ళు మాకు చేస్తారు. ఏమన్నారు? చాలా మంది దగ్గర కొనుగోలు శక్తి ఉన్నది ఇంత పెద్ద ఇవి కొనాలంటే. కాబట్టి దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా వివిధ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి ఏమైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాకే మీకు చెప్పాను, పీపీపీ మోడల్లో ఉంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను వాళ్ళకు తెలిసినటువంటి విధానంలో
ఇప్పుడు 100 టన్నుల లారీ ఉంటుంది, 16 టన్నుల లారీ ఉంటుంది, 5 టన్నుల లారీలు ఉంటాయా? దాంట్లో కెపాసిటీని బట్టి, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి ఇస్తాము. దానికి ప్రొవిజన్ కూడా బ్యాంకర్స్తో ఏదైనా టైప్ చేస్తాము. నేను అడిగేది లోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని. నేను చెప్పేది కూడా అదే చెప్తున్నా. ఆ యొక్క కెపాసిటీని బట్టి, ఎవరికి ఏ కెపాసిటీ ఉంటుందో వారి యొక్క అర్హతను బట్టి బ్యాంకు ద్వారా టైప్ చేపిస్తామని చెప్తున్నాము. ఏదున్నా బ్యాంకు ద్వారానే చేయాల్సిందే. ప్రపంచమంతా కూడా బ్యాంకుల మీదనే ఆధారపడింది. సో అది ఆ విధంగా వారికి మేము అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. టూరిజం అంతా ఒకటే కదమ్మా, గవర్నమెంటే కదా. టూరిజం కూడా వేరే గవర్నమెంట్ కదా, అది ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్ ది పార్టీ. ఒకటి ఈరోజు మాకు ఉండేది ఏంటంటే 2వ వార్షికోత్సవం ఇది ఇక్కడే ఉన్నారు టూరిజం సెక్రటరీ గారు, మంత్రి గారు వచ్చేది కంటే ఇప్పుడు ముందు కూడా ఇక్కడ కింద నుంచి ఇక్కడి నుంచే కదా. కాబట్టి దానికి ఇదేం సంబంధం లేదు. ఖచ్చితంగా కూడా టూరిజం ఇది మాది కూడా 2 మ్యారిటైమ్ కావచ్చు, బోట్ మార్గం కావచ్చు, అన్ని కంబైన్డ్గానే మేము చేస్తాము. ఎందుకంటే ఇవి 2 కలుస్తేనే ఇన్కార్పొరేట్ అయితేనే లాభాలు ఉంటాయి. ఎనీ క్వశ్చన్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 2 నిమిషాలు మా చైర్మన్ గారు మాట్లాడతారు. నమస్కారం. ముందుగా ఈరోజు జూన్ 2వ తేదీ ఇన్లాండ్ వాటర్వేస్ చట్టం ఆవిర్భవించినటువంటి దినం. ఈ యొక్క ఈ ఇన్లాండ్ వాటర్వేస్ పుట్టినరోజుని గౌరవ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్లాండ్ వాటర్వేస్ కార్యాలయంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు, ఆవిర్భావ దినం వేడుకలను జరుపుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలను సిఇఓ గారు స్టాఫ్ సమక్షంలో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి కొన్ని లోటుపాట్లు, అవకాశాలని అన్నింటినీ కూడా సమగ్రంగా డిస్కస్ చేశాం. వారి నోటీసులో పెట్టాం. ఆయన దాని పట్ల సానుకూలంగా స్పందించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్లి వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ యొక్క విజన్ ఏ విధంగా ఉందో దానికి సానుకూలంగా తీసుకెళ్లే దిశగా వారు స్పందించారు. ధన్యవాదాలు సార్. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు విజన్ ఉండేటువంటి నాయకుడు, వారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంతర్గత జల రవాణా మీద ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఎందుకంటే ఇది పర్యావరణానికి సానుకూలంగా ఉంటుంది, అతి ఖర్చు తక్కువ ఉంటుంది, జలవనరుల పక్కన ఉండేటువంటి పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉంది. అనేక మంది ఔత్సాహికులు ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తున్నారు. మన దేశంతో పాటుగా ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే దిశగా ఈరోజు సానుకూలంగా జరుగుతుంది. అన్నిటిని కూడా ఒక గొడుగు కిందకి, అనేక శాఖలను ఒక గొడుగు కింద తీసుకొచ్చి సింగిల్ విండో సిస్టంలో వీటన్నిటికీ అనుమతులు, పర్యావరణ క్లియరెన్సులు తేలిగ్గా ఇచ్చే విధంగా గౌరవ మంత్రివర్యులు గారు ఈరోజు దాని మీద డిస్కషన్ చేయబోయింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో ఆ దిశగా అంతర్గత జల రవాణా, ఎటు కార్గో సిస్టమ్ కానివ్వండి, పర్యాటకులు కానివ్వండి, ఎకో టూరిజంతో కూడినటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పటిష్టంగా ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఉండే సార్ చెప్పినట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో 1555 కిలోమీటర్లు మనకి ఈ అంతర్గత జల రవాణా ఉంది, మ్యాక్సిమం ఉంది. అందులో 900 కిలోమీటర్ల వరకు నేషనల్ వాటర్ వేస్తే ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాబోయే రోజుల్లో అంతర్గత జల రవాణా వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా పటిష్టంగా నడవబోతుందని చెప్పేసి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా ఇక్కడ మనకి బొగ్గు కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఎనీథింగ్ తీసుకెళ్ళడానికి చాలా ఖర్చు తక్కువ. సార్ చెప్పారు 50%, 30%తోనే మనకి రవాణా జరిగేటవుతుంది. రోడ్ ట్రాఫిక్ తగ్గుతుంది, పర్యావరణం తేలిగ్గా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, మోర్ ఓవర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. మన రోడ్ల మీద రోజు నడుస్తుంటాం, ఈరోజు ఈ వాటర్లో పోవడం అనేది మనందరికి కూడా చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని స్టడీ చేస్తా ఉన్నాం. మనకి ఫీజిబిలిటీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రదేశాలు ఎన్ని రకాలుగా ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి. దానికి ఫీజిబిలిటీ కూడా కావాలి కదా, ప్రయాణికులు కూడా కావాలి. ఇప్పుడు మనకు మేము వేసినంత మాత్రాన్ని ప్రయాణికులు కూడా రావాలి కదా. ఆ ప్రయాణికులు మేము ఫీజిబిలిటీ సర్వే చేసి ఈ ప్రాంతంలో ఇంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని బట్టి మేము కూడా వేసి కృష్ణా రివర్, గోదావరి రివర్, పెన్నా రివర్, అవును
రివరు, కెనాల్స్, కెనాల్స్ కూడా అన్నీ కూడా కెనాల్స్ లో కూడా వాటర్ సోర్స్ ను బట్టి ఏ సీజన్ లో వాటర్ ఉంటుందో ఆ సీజన్ లో తీసుకుపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రాంతంలో కెనాల్లో కొద్ది రోజులు మాత్రమే వాటర్, ఒక 6 months ఉంటుంది. ఆ 6 months మాత్రమే వాడతాం. మళ్ళీ ఆ 6 months తర్వాత వాళ్ళకి డేబెట్ పక్కకి తీసుకురావడమా, అక్కడే స్టాక్ చేయడం. ఇప్పుడు నదులు కాలువల అనుసంధానం కూడా నడుస్తూ ఉంది కదా, ఇవన్నీ నడుస్తాయి. ప్రకాశం బ్యారేజ్ టు బందర్ పోర్ట్ కనెక్టివిటీ, ప్రకాశం బ్యారేజ్ టు కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టడీ జరుగుతూ ఉంది, సర్వే జరుగుతూ ఉంది. త్వరలో ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చిపోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి అన్ని అమరావతి ఖచ్చితంగా ఏది డిమాండ్, అదే నేను చెప్పేది ఒకటే పాయింట్, సింగిల్ పాయింట్ అదే, ఫీజబిలిటీని బట్టి డిమాండ్ని బట్టి మేము తయారు చేస్తాము. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ ప్రాంతానికి ఆ డిమాండ్ని బట్టి మేము తీసుకెళ్తాం. వాటర్ ట్యాక్సీల అవకాశం కూడా ఉంది, అన్ని స్టడీ జరుగుతా ఉంది. ఇవన్నీ ఇప్పుడే చెప్పడం కాదు. ఇప్పుడు వాటర్ ట్యాక్సీ అనేది చిన్న తక్కువ ఖర్చుతో మీరు చెప్పారు, ఇందాక సోదరుడు చెప్పాడు, మీరు ఇంటికి ఒక పారిశ్రామిక చేస్తారని, వాటిని కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఎవరి యొక్క బడ్జెట్ని బట్టి ఆ బడ్జెట్లో పట్టేటువంటి తయారు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.